హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టీజీ ఎన్పిటిసిఎల్, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎస్బిటిసిఎల్కి సంబంధించినటువంటి జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి సిలబస్ అనేది చూద్దాం. అందులో ఏం టాపిక్స్ ఉంటాయి, అలాగే క్వశ్చన్ పేపర్లో ఎన్ని మార్క్స్కు కండక్ట్ చేస్తారు, అలాగే ఎంత సమయం ఉంటుంది, ఉన్న చాప్టర్లలో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే అండి, ఫస్ట్ మనం ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కు కండక్ట్ చేస్తారనే విషయం తెలుసుకుంటే టోటల్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్. ఈ 80 మార్క్స్లో మనకు 65 అనేటివి థియరీ పార్ట్, అలాగే 50 మార్క్స్ అనేటి జనరల్ నాలెడ్జ్గా ఉండడం జరుగుతుంది. దీనికి సమయం 120 నిమిషాలుగా కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థియరీ పార్ట్కు సంబంధించినటువంటి 65 మార్క్స్ సంబంధించిన సిలబస్ను చూద్దాం. ఈ 65 మార్క్స్ సంబంధించినటువంటి థియరీ పార్ట్ను చూసుకున్నట్టయితే ఇందులో మనకు ముఖ్యంగా 10 చాప్టర్స్ అనేటి ఉండడం జరిగింది. అవి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, DC machines, transformers, AC machines, electric measurements, electric power generation. ఈ 10 చాప్టర్ల నుండి 65 మార్క్స్ అనేటి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క చాప్టర్ను తీసుకొని అందులోని సబ్ టాపిక్స్ని కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చాప్టర్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ చాప్టర్ నుండి మనకు దాదాపుగా 6 నుండి 7 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. ఇందులో ఫస్ట్ సబ్ టాపిక్ ఎలక్ట్రిక్ ఆక్యుపేషనల్ సేఫ్టీ. ఎలక్ట్రిక్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అంటే మనం ఎలక్ట్రిక్ వర్క్ చేస్తున్నప్పుడు, అలాగే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వైర్ల దగ్గర కానీ ఇళ్లలో ఎలక్ట్రిక్ వస్తువులతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి, హెల్మెట్స్ ధరించడం, హ్యాండ్స్కు గ్లౌజ్ వేసుకోవడం, ఇవన్నీ ఎలక్ట్రిక్ ఆక్యుపేషనల్ సేఫ్టీలోనికి మనకు వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టూల్స్ అంటే పనిముట్లు. మనం ఎలక్ట్రిక్ వర్క్ చేసినప్పుడు డైరెక్ట్ హ్యాండ్స్ తోని వర్క్ చేయం కదా, దానికి సంబంధించినటువంటి ఏదో ఒక ఎక్విప్మెంట్ అనేది వాడుతూ ఉంటాం. ఉదాహరణకు తీసుకున్నట్టయితే మనం ఇంట్లో కరెంట్ ఉందో లేదో చూడడానికి జనరల్గా టెస్టర్ను వాడుతుంటాం, అది ఒక టూల్. అలాగే చూసుకున్నట్టయితే స్క్రూ డ్రైవర్ కానీ, కటింగ్ ప్లేయర్ కానీ, నోస్ ప్లేయర్ కానీ, అలాగే హ్యామ్మర్ కానీ, ఇలా చూసుకున్నట్టయితే మనం ఎన్నో రకాల టూల్స్ అనేటి వాడడం జరుగుతుంది. వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఓమ్స్ లా. అంటే మనందరికి తెలిసిందే, కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్, ఇండైరెక్ట్ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. జనరల్ గా ఎవరైనా ఇక్కడ నుంచెల్లే స్టార్ట్ చేస్తారు, ఓమ్స్ లా నుంచెల్లే. అది మనకు బేసిక్ అన్నట్టు. ఈ ఎలక్ట్రిసిటీ సబ్జెక్ట్స్ అన్నిటికీ ఓమ్స్ లా అనేది బేస్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కిర్చాఫ్ లాలో మనకు 2 లాస్ అనేటివి ఉంటాయి. కిర్చాఫ్ వోల్టేజ్ లా, కిర్చాఫ్ కరెంట్ లా. అదే KCL అండ్ KVL. కిర్చాఫ్ వోల్టేజ్ లా, కిర్చాఫ్ కరెంట్ లా అనేటి ఉండడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన వేరే పేర్లు అడగచ్చు. అలాగే ఒక సర్క్యూట్ అనేది ఇచ్చేసి దీనికి సంబంధించిన వోల్టేజ్ ఎంత, కరెంట్ ఎంత అని కూడా అడగడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్
సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్. మనకు ఎలక్ట్రికల్ గా రెండు సర్క్యూట్స్ అనేటివి ఉంటాయి. ఒకటి సిరీస్ సర్క్యూట్, రెండోది ప్యారలల్ సర్క్యూట్ అని రెండు సర్క్యూట్లు అనేటివి ఉండడం జరుగుతుంది. ఏదైనా ఒక కండక్టర్ ఆర్ ఇండక్టర్ ఇచ్చి దీన్ని సిరీస్ లో కనెక్ట్ చేస్తే కరెంట్ ఏమవుతుంది, అలాగే వోల్టేజ్ ఏమవుతుంది. ఒకవేళ దాన్ని ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే కరెంట్ ఏమవుతుంది, వోల్టేజ్ ఏమవుతుంది అని కూడా అడగచ్చు. థియరీ అడగచ్చు, ప్రాబ్లమ్స్ కూడా అడగడానికి అవకాశం ఉన్నది. లేదా సిరీస్ ప్యారలల్ రెండు ఇవ్వచ్చు, ఒకటే ప్రాబ్లమ్స్ లో రెండు ఇచ్చి అడగడానికి కూడా అవకాశం అనేది ఉన్నది. కిర్చాఫ్ లా అండ్ స్టార్ డెల్టా ప్రాబ్లమ్స్. స్టార్ డెల్టా అంటే ఇప్పుడు మనం రెసిస్టర్ ని స్టార్ లో కనెక్ట్ చేస్తాం ఆర్ డెల్టా లో కనెక్ట్ చేస్తాం. స్టార్ లో కనెక్ట్ చేసినప్పుడు వాటి మధ్య ఇంటర్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుంది, అలాగే డెల్టాలో కనెక్ట్ చేసినప్పుడు వాటి మధ్య కరెంట్ వోల్టేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అడగడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఇవరి దాకా మనం చెప్పుకున్న వీటి లా, ఓమ్స్ లా, కిర్చాఫ్ లా గానీ, సిరీస్ ప్యారలల్ గానీ, స్టార్ డెల్టాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ కెపాసిటర్స్. ఇప్పుడు మనకు జనరల్ గా కెపాసిటర్స్ అనేటివి ఉంటాయి. వాటికి సంబంధించిన జనరల్ క్వశ్చన్స్ అనేటివి రావడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎర్తింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్ ఆఫ్ ఎర్తింగ్. ఎర్తింగ్ అనేది మనం చాలా సందర్భాల్లో ఎన్నోసార్లు చూస్తూనే ఉంటాం. అది ఏ విధంగా ఎర్తింగ్ చేస్తారు, దాన్ని ఎలా చేస్తారు, ఎర్తింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ ఎర్తింగ్ అనేది వాడుతూ ఉంటారు. మనకి ఇప్పుడు ప్లేట్ ఎర్తింగ్ అని ఉంటది, ఇంకా రకరకాల ఎర్తింగ్స్ అనేటి, ఎర్తింగ్ మెథడ్స్ అనేటివి ఉంటాయి. ఏ మెథడ్ ను ఎక్కడ యూజ్ చేస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయం. ఇందులో నుండి 6 నుంచి 7 మార్క్స్, అలాగే 2-3 ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్యాటరీస్. బ్యాటరీస్ నుండి మనకు దాదాపుగా 4-6 మార్క్స్ అనేది రావడానికి అవకాశం ఉన్నది. ఇందులో చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ. అంటే మనకు బ్యాటరీస్ అనేటివి చాలా రకాలుగా ఉంటాయి. అందులో ఏది ప్రైమరీ బ్యాటరీ, ఏది సెకండరీ బ్యాటరీ, అసలు ప్రైమరీ బ్యాటరీస్ అంటే ఏమిటి, సెకండరీ బ్యాటరీస్ అంటే ఏమిటి, మన ఇళ్లలో వాడేది అంటే జనరల్ గా మన సెల్ ఫోన్ లోను, మన టీవీ రిమోట్లలో వాడేది ఏ టైప్ ఆఫ్ బ్యాటరీ, అలాగే సబ్ స్టేషన్లలో వాడేది, ఇంకా వేరు వేరు రకాలుగా వాడేది బ్యాటరీస్ అనేటి ఏం కిందికి వస్తాయి అనేది ప్రైమరా సెకండరా తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెడ్ యాసిడ్ సెల్స్. లెడ్ యాసిడ్ సెల్స్ అనేటి ఎక్కువగా సబ్ స్టేషన్ లో వాడుతూ ఉంటారు. దీంట్లో లెడ్ యాసిడ్ సెల్స్ లో ఎలక్ట్రోలైట్స్ ఏముంటాయి, ఏ ఏ పదార్థాలు ఉంటాయి, అది ఎలా ఛార్జ్ అవుతుంది అనే విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఛార్జింగ్. అంటే మనం ఒక్కొక్క సెల్ ను, ఒక్కొక్క బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఒక్కొక్క మెథడ్స్ అనేటివి వాడుతుంటాం. ఏ కరెంట్ ఎక్కువ ఇచ్చి దాన్ని ఛార్జ్ చేస్తామా, లేదంటే వోల్టేజ్ ఎక్కువ ఇచ్చి ఛార్జ్ చేస్తామా, కరెంట్ ఇచ్చి ఛార్జ్ చేసినప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్ ఇచ్చి ఎక్కువ ఇచ్చి ఛార్జ్ అనేది చేసినప్పుడు ఏమవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెస్టింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ బ్యాటరీస్. అంటే బ్యాటరీని ఎలా టెస్ట్ చేస్తారు, అలాగే బ్యాటరీస్ ఎందులో వాడతారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్వర్టర్స్. ఇన్వర్టర్స్ అంటే మనకి ఇప్పుడు ఏం లేదు, జనరల్ గా మనం ఇళ్లలో పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్స్ నుంచి వెళ్ళి మనం ఇంటికి సప్లై అనేది వాడుతూ ఉంటాం. ఇన్వర్టర్ అనేది డిసి సప్లైను ఏసీగా మార్చి మనకు పంపిస్తూ ఉంటుంది. ఇన్వర్టర్స్ కు కొన్ని బ్యాటరీస్ అనేటివి ఉంటాయి. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దానిలో ఏ వాటర్ అనేది పోయాలి, ఏం పోయాలి అనేది ఇందులో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాటరీ చార్జెస్ అండ్ మెయింటెనెన్స్. బ్యాటరీ యొక్క మెయింటెనెన్స్. బ్యాటరీని మనం ఎలా పడితే అలా వాడితే దాని యొక్క లైఫ్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దాన్ని ఎలా మెయింటెనెన్స్ చేయాలనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే మ్యాగ్నెటిజం. ఇందులో నుండి కూడా మనకు 4-5 మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉన్నది. ఈ మ్యాగ్నెటిజం అనేది చాలా క్రిటికల్ గా ఉండే
చాప్టర్. మ్యాగ్నెటిజం ఉన్న ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ అనేది చాలా ట్రిక్కీగా ఉండే చాప్టర్స్. ఇందులో నుండి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనకు ఎలిమెంట్ అవుతా ఉంటారు, ఎందుకంటే ఇందులో చాలా ట్రిక్కీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం సబ్ టాపిక్స్ చూసుకున్నట్టయితే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ ప్రాపర్టీస్. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే మనకు అయస్కాంతత్వ లక్షణాలు. మనం ఏ పదార్థాన్ని వాడితే ఆ పదార్థాన్ని అయస్కాంతం అని అనడానికి అవకాశం లేదు. అయస్కాంతం అని పిలవడానికి దానికి కొన్ని ప్రాపర్టీస్ అనేటివి ఉండాలి. అవి ఏమేమి ప్రాపర్టీస్ ఉండాలి, ఏ ప్రాపర్టీ రావాలంటే మనం దేన్ని కలపాలి, దానికి ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఏమిటి అనేది ఈ చాప్టర్ లో మనం చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిజం కి సంబంధించినటువంటి లాస్ మనం చిన్నప్పటి నుంచి విన్న సిలబస్ ఇది. అంటే మనం సజాతి దివాలు వికర్షించుకుంటాయి, విజాతి దివాలు ఆకర్షించుకుంటాయి అని చిన్నప్పటి నుంచి చదివిందే ఇప్పుడు మనకు లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏంటంటే మనం ఒక వైర్ గుండా ఎలక్ట్రిసిటీని పంపినప్పుడు దాని చుట్టూత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటది. దానిని మనం ఎలక్ట్రోమాగ్నెటిజం అని అంటూ ఉంటాం. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అసలు ఇండక్షన్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏమిటి, అది ఏం చేస్తుంది, దాన్ని మనం ఎలా ప్రొడ్యూస్ చేయాలి, దాని వల్ల యూజెస్ ఏంటి అనే విషయాలని మనం ఇందులో తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ. ఇందులో నుండి కూడా మనకు 6 to 7 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నది. ఇందులో చాలా చాలా అంటే చాలా మనకు ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతుంది. ఇందులోనే స్టూడెంట్స్ ని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ని ఎలిమినేట్ చేయడానికి ఆస్కారం ఉన్న చాప్టర్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ. ఇందులో సబ్ టాపిక్ చూసుకున్నట్టయితే సింపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏసీ ఫండమెంటల్స్. ఏసీ ఫండమెంటల్స్ లో సింపుల్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు, కానీ ఇందులోనే స్టూడెంట్స్ అందరినీ సింపుల్ గా తీసివేయడం జరుగుతుంది. ఫండమెంటల్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇందులో మనం చూసుకోవాలి. అలాగే ఇదే చాప్టర్ మనకు స్కోరింగ్ సబ్జెక్ట్ గా కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పవర్. పవర్ అంటే డీసీలో మనకు పవర్ అంటే పవర్ గానే ఉంటుంది, కానీ ఏసీలో మనకు అపరెంట్ పవర్, యాక్చువల్ పవర్, రియల్ పవర్, రియాక్టివ్ పవర్, యాక్టివ్ పవర్ అని ఇలా చాలా టైప్స్ ఆఫ్ పవర్స్ ఉండడం జరుగుతుంది. వాటి గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్. మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ అనేది మనం కంపల్సరీగా చూసుకోవాల్సి ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్ అంటే మనం ఏదన్నా ఒక పరికరానికి పవర్ ఇస్తున్నాం, కానీ మనం దాన్ని పూర్తిగా వాడుకుంటున్నామా లేదు, ఎంత మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది చూడడమే పవర్ ఫ్యాక్టర్ కి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ సర్క్యూట్స్. ఇప్పుడు మనం ఏసీలో చూసినట్టయితే సింగిల్ ఫేజ్ అండ్ 2 ఫేజ్ 3 ఫేజ్ ఇలా చాలా ఫేజెస్ సర్క్యూట్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సింగిల్ ఫేజ్ అనేది మన ఇళ్లలోకి వస్తే మనం వాడుకునేదాన్ని సింగిల్ ఫేజ్ అని జనరల్ గా వాడుక భాషలో అంటుంటాం. 3 ఫేజ్ అనేది మన పొలాలలో మన పౌల్ట్రీ ఫార్మ్ కి సంబంధించి పెద్ద పెద్ద వాటి ఇండస్ట్రీస్ కి సంబంధించి వాడేది 3 ఫేజ్ గా ఉంటుంది. అలాగే మనం హోమ్ అప్లియన్సెస్ దాదాపుగా సింగిల్ ఫేజ్ లో ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్, అలాగే వీటి యొక్క థియరీ, అలాగే సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ అనేవి ఎలా ఉంటాయి, దాని యొక్క యూజెస్ ఏంది, 3 ఫేజ్ సర్క్యూట్స్ అనేవి ఎలా ఉంటాయి, దాని యొక్క యూజెస్ ఏంది అనేది ఇందులో మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఇందులో నుండి కూడా మనకు 4 to 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నది. ఇందులో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే డయోడ్స్, లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అంటే ఎల్ఈడీస్, ట్రాన్సిస్టర్స్ ఇలా ఎక్సెట్రా, ఇవి ఎలా వర్క్ చేస్తాయి, వీటిని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాం, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో చూసుకోవాల్సి ఉంటుంది.
వాటి యొక్క నేమ్స్ అనేటి మనకు ఐడియా ఉండాలి, అవి ఎలా వర్క్ చేస్తాయో జనరల్ గా ఐడియా ఉండాలి, వాటి యొక్క డయాగ్రామ్స్ అనేటివి కూడా మనకు ఐడియా అనేది ఉండాలి. నెక్స్ట్ రెక్టిఫైర్స్. రెక్టిఫైర్స్ అంటే మనం ఇక్కడ కాంపోనెంట్స్ లో వాడే డయోడ్ ను ఉపయోగించి రెక్టిఫైర్స్ అనేటి సాధారణంగా తయారు చేస్తుంటాం. ఈ రెక్టిఫైర్ అనేది మనకు ఏసీ కరెంటును డిసి కరెంట్ గా మార్చి ఇస్తుంది. దీనిలో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే జనరల్ గా హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అని టైప్స్ ఉంటాయి. దేన్ని ఎక్కడెక్కడ వాడతాం, ఎందుకు వాడతాం అనేది తెలియాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాంప్లిఫైర్స్. యాంప్లిఫికేషన్ అనే వర్క్ చేస్తుంది. అసలు యాంప్లిఫైర్స్ అంటే ఏంటి, యాంప్లిఫికేషన్ అంటే ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆసిలేటర్స్. ఆసిలేటర్స్ అంటే మనకు DC to AC సప్లై కావాల్సినప్పుడు మనం జనరల్ గా వాడేది ఆసిలేటర్స్ అనేది వాడుతూ ఉంటాం. అండ్ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేది మనకు ట్రాన్స్మిషన్ లో గానీ జనరేటింగ్ స్టేషన్స్ లో గానీ వీటి యొక్క యూజెస్ అనేది ఉంటుంది. వీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. DC మిషన్స్ చూసుకున్నట్టయితే మనకు ఇందులో నుండి కూడా 6 to 7 మార్క్స్ అనేది రావడానికి అవకాశం ఉన్నది. ఇందులో కన్స్ట్రక్షన్ అంటే మనకు DC మోటార్స్ అంటే DC మిషన్స్ అనేటటువంటి వాటిని జనరేటర్ లాగా వాడుకోవచ్చు, మరియు అలాగే మోటార్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం మెకానికల్ ఎనర్జీ అనేది ఇన్పుట్ గా ఇచ్చి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది అవుట్పుట్ గా తీసుకుంటే దాన్ని జనరేటర్ అని అంటాం. అలాగే ఎలక్ట్రిక్ ఇన్పుట్ ఇచ్చి మెకానికల్ మనం అవుట్పుట్ తీసుకుంటే దాన్ని మోటార్ అని అనడం జరుగుతుంది. దాని యొక్క పూర్తి కన్స్ట్రక్షన్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఇప్పుడు మనం జనరేటర్ చెప్పుకున్నాం. జనరేటర్ లో ఎంత EMF అనేది ప్రొడ్యూస్ అయింది, దానికి సంబంధించిన వివరాలు, అలాగే మోటార్ ఎంత టార్క్ తోని తిరుగుతుంది, అసలు టార్క్ అంటే ఏంటిది అనేది వర్కింగ్ ప్రిన్సిపల్ లో చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే సింపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ DC జనరేటర్స్ అండ్ మోటార్స్. ఇప్పుడు మనము టార్క్ ఇచ్చి ఎంత స్పీడ్ తో తిరుగుతుంది అనేది ఇచ్చి మనకు దాని యొక్క వైండింగ్ అనేది కనుక్కోమంటారు. అలాగే వైండింగ్ ఇచ్చి దాని యొక్క టార్క్ అనేది కనుక్కోమంటారు. ఈ విధంగా మనకు సింపుల్ ప్రాబ్లమ్స్ అనేటి అడగడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ స్పీడ్ కంట్రోల్ అంటే మనం ఈ మిషన్స్ ని కంట్రోల్ చేయడానికి, దాని యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఎలా కంట్రోల్ చేస్తాం, ఏ విధంగా కంట్రోల్ చేస్తాం, ఎన్ని విధాలుగా మనం కంట్రోల్ అనేది చేయవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ DC మోటార్స్ అనేటి చాలా రకాలుగా ఉంటాయి. అందులో మనం చూసుకున్నట్టయితే షంట్ మోటారు, సిరీస్ మోటారు, కాంపౌండ్ మోటారు, వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది చూసుకోవాలి. అలాగే షంట్ మోటార్ ని ఎక్కడ వాడతారు, సిరీస్ మోటార్ ని ఎక్కడ యూజ్ చేస్తారు, కాంపౌండ్ మోటార్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు, షంట్ దగ్గర సిరీస్ మోటార్ వాడితే ఏమవుతుంది, సిరీస్ మోటార్ దగ్గర షంట్ మోటార్ యూజ్ చేస్తే ఏమవుతుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే వైండింగ్స్, ఇవరిదాకా మనం చెప్పుకున్న మోటార్స్ ఆర్ జనరేటర్ సంబంధించినటువంటి టోటల్ వైండింగ్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ ట్రాన్స్ఫార్మర్స్. మనకు ట్రాన్స్ఫార్మర్ నుండి కూడా 7 నుంచి 8 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నది. కన్స్ట్రక్షన్, ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్, ట్రాన్స్ఫార్మర్ ని ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు, దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, వైండింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే వర్కింగ్ ప్రిన్సిపల్, ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది అంటే మ్యూచువల్ ఇండక్షన్ మీద వర్క్ చేస్తుంది. అది అలానే ఎందుకు వర్క్ చేస్తుంది, వేరే విధంగా ఎందుకు వర్క్ చేయదు, అసలు మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ లో ఎంత వైండింగ్ చుట్టలు అనేటివి ఉంటాయి, అన్నీ ఎందుకు ఉంటాయి, వాటిని ఎలా పెంచాలి, పెంచితే వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి, ఒకవేళ పెంచితే మనకు ట్రాన్స్ఫార్మర్ లో ఎక్కువ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వైండింగ్స్, ఇవరిదాకా మనం ల్యాప్ వైండింగ్, షంట్ వైండింగ్ అనేటి ఈ వైండింగ్స్ లో ఉండడం జరుగుతుంది. అలాగే ఆటో ట్రాన్స్ఫార్మర్స్ అంటే వాటంతట అవే
మనకు ఎంత కరెంట్ అవుట్పుట్ కావాలో అవి వాటంతట అవే సెట్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్. పవర్ ట్రాన్స్ఫార్మర్స్ చూసుకున్నట్టయితే ఇది మనకు కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. ఇప్పుడు మనకు జనరల్ గా చూసుకున్నట్టయితే మనకు ట్రాన్స్మిషన్ లైన్, డిస్ట్రిబ్యూషన్ లైన్ అనే 2 లైన్స్ ఉండడం జరుగుతుంది. ట్రాన్స్మిషన్ లో ఎక్కువగా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి వాడుతూ ఉంటారు. డిస్ట్రిబ్యూషన్ లో ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేటివి వాడుతూ ఉంటారు. అవి అక్కడే ఎందుకు వాడతారు, అవి ఎలా ఉంటాయి, వాటి యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏమిటి అనేది ఇందులో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే సిటిపిటి, కరెంటు ట్రాన్స్ఫార్మర్స్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్. సిటిపిటి యొక్క కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎటువంటి చోట్లలో వాడతాం, వాటిని ఏ విధంగా వాడతాం, అసలు వాటిని యూజ్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఎందుకు వచ్చిందనే విషయాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏసీ మిషన్స్. ఏసీ మిషన్స్ లో నుండి కూడా మనకు 68 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నది. ఇందులో బేసిక్ కాన్సెప్ట్, అసలు ఏసీ మిషన్స్ అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఇండక్షన్స్ మిషన్, సింక్రోనస్ మిషన్. ఇండక్షన్ లో మోటార్, ఇండక్షన్ జనరేటర్ అనే చాలా టైప్స్ ఉంటాయి, వీటికి సంబంధించిన విషయాలు. అలాగే కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్, అలాగే వీటిని ఏ విధంగా తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు అనే విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ 3 phase అండ్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్. అంటే ఇప్పుడు మనకు జనరల్ గా ఈ మోటార్లకు సంబంధించినటువంటి సింపుల్ ప్రాబ్లమ్స్, అరే మనకు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే ఫార్ములా ఉంటుంది 120F/P. దీన్ని సంబంధించి ఎన్ని పోల్స్ ఉంటాయి, అలాగే ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, అలాగే నెంబర్ ఆఫ్ పోల్స్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం, ఫ్రీక్వెన్సీ ఇచ్చి పోల్స్ అనేది క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సల్ మోటార్. యూనివర్సల్ మోటార్ అనేది ఏసీలో వర్క్ చేస్తుంది, అలాగే డీసీలో కూడా వర్క్ చేస్తుంది. ఈ రెండిట్లో వర్క్ చేస్తుంది. అలాగే ఏసీలో వర్క్ చేసినప్పుడు ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అలాగే డీసీలో వర్క్ చేసినప్పుడు ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఏసీలో వర్క్ చేసిన దానికి డీసీలో వర్క్ చేసిన దానికి ఏమన్నా డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయని చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆల్టర్నేటర్స్. ఆల్టర్నేటింగ్స్ నథింగ్ బట్ ఏసీ జనరేటర్. అంటే మనం జెన్కోలో జనరేటింగ్ స్టేషన్ లో ఏసీ వేవ్స్ అని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. ఇందులో ఎంత ఫ్రీక్వెన్సీలో మనం వేవ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం, ఎంత కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం, ఎంత వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం, దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే సింక్రోనస్ మోటార్స్. సింక్రోనస్ మోటార్స్ అంటే అవి ఎలా ఉంటాయి, వాటిని ఎక్కడ వాడతాం, వాటిని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, దానికి సంబంధించిన అప్లికేషన్స్, అలాగే దానికి సంబంధించిన వైండింగ్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. అంటే ఈ మనకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో ఉన్నటువంటి పవర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ యూజ్ చేసి మనం ఏసీ మిషన్స్ ఎలా కంట్రోల్ చేస్తాం, ఎలా వాటి యొక్క సేఫ్టీ అనేది చూస్తాం అనేది ఇందులో చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్. ఇందులో నుండి కూడా మనకు 4 to 5 క్వశ్చన్స్ అనేది రావడానికి అవకాశం ఉన్నది. ఇందులో ఫస్ట్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏసీ అండ్ డీసీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే మనం ఏసీ క్వాంటిటీని కావచ్చు, డీసీ క్వాంటిటీని కావచ్చు మెజర్మెంట్ చేయడానికి వెరైటీ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి వాడుతూ ఉంటాం. అందులో మనకు మల్టీమీటర్ కావచ్చు, ఓమ్ మీటర్ కావచ్చు, డిజిటల్ మీటర్స్ కావచ్చు, అవి అనలాగ్ మీటర్ కావచ్చు. ఒకవేళ అనలాగ్ మీటర్ అయితే మూవింగ్ కాయిల్ ఉంటుందా, మూవింగ్ ఐరన్ ఉంటుందా, ఎలక్ట్రిక్ వాట్ మీటర్ కావచ్చు, ఎలక్ట్రోస్టాటిక్ కావచ్చు, ఇండక్షన్ టైపా, ఎనర్జీ క్యాల్కులేటరా, వాట్ మీటరా, ఎనర్జీ మీటరా, వాట్ మీటర్ ఎలా ఉంటుంది, ఎనర్జీ మీటర్ అయితే ఎనర్జీ మీటర్ ఎలా ఉంటుంది, వాట్ మీటర్ ఎనర్జీ మీటర్ సంబంధించినటువంటి డిఫరెన్స్, ఎనర్జీ మీటర్ ని వాట్ మీటర్ గా వాడచ్చా, వాట్ మీటర్ ని ఎనర్జీ మీటర్ గా వాడచ్చా అనేటటువంటి విషయాలను ఇందులో మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ డొమెస్టిక్ అప్లయన్సెస్. డొమెస్టిక్ అప్లయన్సెస్ అంటే మనం ఇళ్లలో వాడేటటువంటి పరికరాలు. ఇళ్లలో మనం మిక్సీ వాడతాం, గ్రైండర్ వాడతాం, ఫ్యాన్ వాడతాం. వీటికి సంబంధించినటువంటి జనరల్ విషయాలు అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇల్యూమినేషన్ కాన్సెప్ట్.
ఇల్యూమినేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ద లైట్స్ కి సంబంధించినటువంటి విషయం. ఇందులో మనకు ఎన్ని రకాల లైట్స్ అనేటివి ఉంటాయి, వాటి యొక్క రకాలు ఏంది, కాంతి అనేది ఎట్లా ప్రకాశిస్తుంది, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ల్యాంప్స్, హాలోజన్ ల్యాంప్స్ ఉంటాయి మనకు జనరల్ గా. ఈ ల్యాంప్స్ కు సంబంధించినటువంటి విషయాలు అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. అదే టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. ఇందులో నుండి కూడా మనకు 7 to 9 క్వశ్చన్స్ అనేది రావడానికి అవకాశం ఉన్నది. మనం పవర్ అనేది ఎలా జనరేట్ చేస్తాం అనేది మనకు తెలుసుకోవాలి. మనం పవర్ అనేది చాలా రకాలుగా జనరేట్ చేస్తూ ఉంటాం. అందులో కొన్ని థర్మల్, హైడల్, న్యూక్లియర్. థర్మల్ అంటే మనం ఇప్పుడు కోల్ వాడి తయారు చేసేది థర్మల్ కిందికి వస్తుంది, హైడల్ ఉంటది. న్యూక్లియర్ పవర్ ను వాడి తయారు చేసేది న్యూక్లియర్ కిందికి వస్తుంది. అలాగే మనం ఇలా తయారు చేసిన పవర్ ను ఎలా ట్రాన్స్మిషన్ చేస్తాం, అలాగే ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, ఏ విధంగా ట్రాన్స్మిషన్ చేస్తాము, అందులో ఉన్న రకాలు ఏంటిది, ఎందుకు అలా చేస్తాము, కరెంట్ పంపిస్తామా, వోల్టేజ్ ఎక్కువ పంపిస్తామా, అలాగే ఎలాంటి టైప్స్ ఆఫ్ టవర్స్ అనేటివి వాడుతూ ఉంటాము అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ లో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము, ఎంత కరెంట్ నుండి ఎంత కరెంట్ వరకు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము, లేదంటే ఎంత వోల్టేజ్ నుండి ఎంత వోల్టేజ్ వరకు మనం డిస్ట్రిబ్యూట్ అనేది చేయడానికి అవకాశం ఉన్నది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్. అంటే ఇప్పుడు మనం జనరల్ గా సోలార్ గానీ, మనం విండ్ పవర్ గానీ, ఈ రకమైనటువంటి జనరేషన్ అనేటటువంటి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ కిందకి వస్తాయి. ఓకే అండి, ఈ విధమైన 10 రకాల చాప్టర్స్ నుండి మనకు 65 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో నుండి మనం జనరల్ గా చూసుకున్నట్టయితే ఒక 20 to 25 మార్క్స్ అనేటి ప్రాబ్లమ్స్ గా రావడం జరుగుతాయి. అలాగే 40 to 45 అనేది థియరిటికల్ గా రావడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనం మిగతా 15 మార్క్స్ సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్టయితే మిగతా 15 మార్కులు అనేది జనరల్ నాలెడ్జ్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మనకు కరెంట్ అఫైర్స్ అంటే మనకు డైలీ జరుగుతున్న వివిధ రకాల విషయాలు అనేటివి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంటే ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో భాగంగానే వస్తుంది. జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అంటే మన నిత్య జీవితంలో సైన్స్ యొక్క యూజెస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే జాగ్రఫీ, ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటే ఇండియాకు సంబంధించిన ఎకనామీ, జాగ్రఫీ, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి ఎకనామీ అండ్ జాగ్రఫీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫ్యూచర్స్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఏ విధంగా ఉంది, మన పొలిటికల్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, ఎలా రన్ చేస్తున్నారు, ఏ విధంగా మనం ముందుకనేది పోతున్నాం అనే విషయాన్ని చూడాలి. అలాగే నెక్స్ట్ 8 చూసుకున్నట్టయితే మోడర్న్ ఇండియా హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కి సంబంధించిన విషయాలు. అలాగే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్ అంటే మనకు తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీకి సంబంధించిన విషయాలు చూసుకోవాలి. అలాగే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ తెలంగాణకు సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ ను చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్స్ అంటే ఇప్పుడు మనకు జనరల్ గా వచ్చిన కొత్త స్కీమ్స్ ఉన్నటువంటి పాలసీస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇది జేఎల్ఎం కు సంబంధించినటువంటి పూర్తి 80 మార్కులకు సంబంధించినటువంటి సిలబస్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.